ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నాకు చాలా సంతోషంగా ఎందుకుందంటే మన మణిమంత్ర కుటుంబ సభ్యుల సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు కొట్టవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంఖ్య పెరిగింది. అందరూ కూడా సబ్జెక్ట్ని పురిగిపుచ్చుకొని అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్తూ వాళ్ళ యొక్క చిన్ని సంతోషాలు, పెద్ద కోరికలు అన్నీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు విచిత్రమైన గోవా గ్రూప్ అని స్పెషల్గా క్రియేట్ చేస్తాం. అందరు కూడా ఇచ్చిన టాస్క్ని టకటక కంప్లీట్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ అయిపోయినాక తర్వాత ఉంటుంది వాళ్ళందరికీ. ఎందుకంటే చిన్న టాస్కులు కాబట్టి కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత పెద్దవి ఉంటాయి. అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అని తర్వాత తెలుస్తుంది. ఓకే, ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయినాం? ఇక్కడ గురు పౌర్ణమి అంటే ఏంది తెలుసా లేదా? మీ గురు పౌర్ణమి అంటే తెలీదా? పరాశర మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన భార్య పేరు మత్స్యగంధి, సత్యవతి. వాళ్ళిద్దరికి ఒక నల్లని పిల్లవాడు పుట్టాడు నాలాగా. కృష్ణ అంటే ఏంది? కృష్ణ అంటే ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు, నల్లనివాడు. అదెవరు? నేనే. అందుకని అతని పేరు కృష్ణద్వైపాయనుడిగా పెట్టారు. ఏం పేరు? కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. ఒక రాక్షసుడు వేదాలన్నీ తీసుకెళ్ళి సముద్రంలో దాపెడితే అవన్నీ కలగాపులగమైనాయి. అప్పుడు ఆ కలగాపులమైన వేదాలన్నింటినీ తీసుకొచ్చి ఒక వరుసలో పేర్చాడు కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడు. అర్థమైందా? ఆషాఢ శుక్ల పౌర్ణమి ఈరోజు ఎప్పుడైతే ఆ వేదవ్యాసుడు జన్మించాడో అది ఆది గురువుగా భావిస్తూ అందరి గురువులకి మనం ఈరోజు పూజలు చేసుకుంటాం. దాన్ని మనం వ్యాస పూర్ణిమ అన్నాం, అలాగే గురు పౌర్ణిమ అన్నాం. అర్థమైందా? ఇప్పుడు గురువు అంటే ఏంటి? ఎలా ఉంటాడు గురువు? నాలా ఉన్నాడు. గురువు ఎలాగైనా ఉంటాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం డంబాసురుడి కథ. గురువు ఎలాగైనా ఉంటాడు. తాగుబోతులాగా ఉంటాడు, వ్యభిచారిలాగా ఉంటాడు, పిచ్చోన్లాగా ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తారంటే మనకి దత్త సాంప్రదాయంలో బాలోన్మత్త పిశాచవత్ అంటే గురువు ఎలా ఉంటాడంటే పసిపిల్లల్లాగా ఉంటాడు, పిశాచంలాగా ఉంటాడు, పిచ్చి వ్యవహరిస్తాడు, గుడ్డలు లేకుండా తిరుగుతాడు, ఏదైనా చేస్తాడు. దత్త సంప్రదాయంలో అదే చెప్తారు. గురువు ఎలా ఉంటాడంటే బాలోన్మత్త పిశాచవత్ అంటే ఒక మతోన్మాది లేదంటే ఒక పిచ్చివాడు, ఏది ఎలాగైనా ఉంటాడు. కానీ మనం గురువు కాదు అనడానికి లేదు. దీని మీద నేను డంబాసురుడి కథ ఇంతకు చెప్పడం జరిగింది. ఐడియా ఉందా మీ అందరికీ? మళ్ళీ చెప్పాలా? రైట్. మనకి డంబాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఇంద్రుడి మీదకి దండెత్తడానికి వచ్చాడు. ఇంద్రుడి మీదకి దండెత్తడానికి వస్తే ఇంద్రుడు పారిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ అన్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చినావురా? నిన్ను శ్రీ మహావిష్ణువు కాపాడుతాడు, వెళ్ళు అన్నాడు. ఈయన అన్నాడు, నేను ఆల్రెడీ వైకుంఠం వెళ్ళాను, వెళ్తే అక్కడ ఎవరు లేరు, ఆ మొత్తం వైకుంఠం అంతా ఖాళీ ఉంది, శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడో తెలియదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే దివ్య దృష్టిని చూసి, అరే ఆయన భూమి మీద విరజా నది తీరాన ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నాడురా, నువ్వు వెళ్ళి అక్కడ పట్టుకో అయింది అన్నాడు. అనగానే ఈయన వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు 4 చేతులతోని కిరీటంతో ఉన్నాడు. ఆయన ఒక తాగుబోతులాగా, ఒక వ్యభిచారిలాగా, ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు. అలాగని చెప్పేసి ఈయన శ్రీ మహావిష్ణువు కాదని నువ్వు రిటర్న్ రాకు అన్నాడు. అనగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఈయన వెళ్తే నిజంగా నేను అలాగే ఉన్నాడు, ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు.
ఆ గడ్డం అంతా నెరిసిపోయింది, గుడ్డలు చినిగిపోయినాయి. అందరూ ఒక 10-15 మంది అందగత్తెలు ఉన్నారు ఆయన పక్కన. అందరూ ఆయనకి సేవలు చేస్తూ సారాపానం చేపిస్తున్నారు, అంటే సారాయి తాగిపిస్తున్నారు ఆయన. ఇది చూశాడు, ఈయన శ్రీ మహావిష్ణువు ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు, ఈయన నన్ను ఏం కాపాడుతాడు అనుకున్నాడు. కానీ బ్రహ్మ చెప్పింది గుర్తుకొచ్చి అమ్మటే కాళ్ళ మీద పడి, అయ్యా నేను ఇలా అంటే నువ్వెవరు అన్నాడు. అంటే నేను ఇంద్రుణ్ణి. అంటే ఏంటి అన్నాడు. డంబాసురుడు నా మీదకి దండెత్తడానికి వస్తున్నాడు, కాబట్టి మీరు కాపాడాలి అనగానే ఆయన అన్నాడు, ఎవరు చెప్పారు నీకు నేను శ్రీ మహావిష్ణువు అని? నేను ఎలా ఉన్నాను అసలు, ఎవడరా నీకు చెప్పిందంటే బ్రహ్మ అన్నాడు. అంటే బ్రహ్మకి వాడికి తలకాయలు 4 పాడైపోయినాయి, వాడేదో చెప్తే నువ్వు విని ఇక్కడ దాకా వస్తావా, వెళ్ళిపో, నేనేం చేయలేను అన్నాడు. అనగానే సరే అని వెళ్ళిపోయినాడు. వీనికి కూడా డౌట్ వచ్చింది, ఇంద్రుడికి డౌట్ వచ్చి వెళ్ళిపోయినాడు. మళ్ళీ తర్వాత డంబాసురుడి అరుపులు వినిపోయగానే మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నువ్వే కాపాడాలి, నువ్వే శ్రీ మహావిష్ణువు అని. అప్పుడు ఆయన అన్నాడు కదా, అరే కనీసం కుక్క వస్తే కొట్టడానికి నా దగ్గర కర్ర కూడా లేదు, నన్ను శ్రీ మహావిష్ణువు ఏంట్రా, నేను ఎలా ఉన్నాను, నేను తాగుబోతుని, నేను పిచ్చివాడిని, నువ్వు అలాంటిది నువ్వు ఎలా నమ్మేవు అన్నాడు. అనగానే నాకదంతా తెలీదు, ఆ సైన్యం వస్తుంది, మీరే కాపాడాలి, గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. సైన్యం వచ్చేసి రాగానే వాళ్ళు చూశారు, చూడగానే అక్కడ ఇంద్రుడు కనిపించగానే వాళ్ళు అన్నారు కదా, అరే ఇంద్రుడు అయితే ఇక్కడే ఉన్నాడు రా, దొరికిపోయినాడు ఇక. కానీ ఆ పక్కన చూస్తే వాడెవడరా పిచ్చండ్లా కూర్చున్నాడు, వాడ పక్కన ఇంత అందగత్తెలు ఉన్నారే, సురాపానం చేస్తున్నారు, మనం ఏం చేద్దామంటే ముందు అందగత్తెలు తీసుకొని వద్దాం అనగానే ఒక్కొక్కరు వెళ్ళి ఆ అమ్మాయిలందరూ లాక్కొని వస్తున్నారు. లాక్కొని వచ్చిన తర్వాత ఒక రాక్షసుడు ఏమన్నాడంటే, అందరికంటే ఇంకా చాలా అందగత్తి ఉన్నది, దగ్గరగా ఉండి సురాపానం చేస్తుంది, ఆమెను పట్టురండి అన్నాడు. ఆమె ఎవరో శ్రీలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఒక భార్య లక్ష్మి, ముందు ఆమెను పట్టురండి అన్నాడు. అనగానే వీడు వెళ్ళి దాన్ని పట్టుకొచ్చాడు. వీళ్ళు అన్నారు కదా, ఈ అందగత్తెని తీసుకెళ్ళి మన డంబాసురుడికి ఇద్దాం, రాక్షసుడికి, ఓకేనా అని చెప్పేసి ఆమెను పట్టుకెళ్తుంటే ఒకడన్నాడు, అరే ఇలా కాదు, ఆమెని నేను పైకి చంకలో ఎత్తుకుంటాను అన్నాడు. అంతలోనే ఇంద్రుడు గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అన్నాడు, చూసారా నా భార్యను లాక్కెళ్తేనే నేను ఏం చేయలేకపోతున్నాను, నిన్ను ఎలా కాపాడుతాను అన్నాడు ఆయన. అనగా నాకదంతా తెలియదు మహాప్రభు అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఇంకోటి ఏమన్నాడంటే, నువ్వు చంకలో పట్టుకున్నావా, నేను పైన ఎత్తుకుంటాను, ఆమెను చూసుకొని పైన ఎత్తుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు ఏం చేశారు, ఇలా కాదు, ఆ అమ్మగారిని నేను అందరికంటే పైన తల మీద ఎత్తుకొని నేను డంబాసురుడికి ఇచ్చేస్తానని చెప్పేసి తల మీద ఎత్తుకున్నాడు. లక్ష్మి తలకి ఎక్కితే ఏమవుతుంది, అహంకారం వస్తుంది, అర్థమైందా, ఉన్న డబ్బు అంతా పోతుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇంకో రాక్షసుడు నేను ఎత్తుకుంటా అని చెప్పేసి నేను తల మీద వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతుంటే అప్పుడే డంబాసురుడు వచ్చాడు. వాడిని కూడా ఎవడు పట్టించుకో, అందరు కలిసి వాడిని చంపేశారు. మొత్తం సైన్యం అంతా సర్వనాశనం అయింది, వాళ్ళు కొట్టుకొని. కాబట్టి గురువు ఏం చేయడు, గురువు వచ్చి ఫైటింగ్ చేయడు, ఏం చేయాలనో అది సృష్టిస్తాడు, చూస్తూ కూర్చుంటాడు. కాబట్టి ఎస్, వచ్చే గురువుగారు మాకు ఇది అయింది, మాకు అది అయింది, ఇవే చెప్తుంటారు పొద్దుక, అవన్నీ అవుతుంటాయి. అందుకే గురువు ఏం చేశాడు, విశ్వాన్ని చూపించాడు. విశ్వం అనంతమా కాదా, కాబట్టి అది చూసుకుంటుంది. అలాగే ఒకసారి శ్రీకృష్ణుడు భక్తుడు ఉన్నాడు, నామదేవ్ అని చెప్పేసి. శ్రీకృష్ణుడు భక్తుడు నామదేవ్. ఈ నామదేవ్ రోజు శ్రీకృష్ణుడికి ఏం చేస్తాడంటే భోజనం పెడతాడు, దగ్గర కూర్చొని భోజనం పెడతాడు, ఆ అలంకారాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తుంటే ఆయన అన్నాడు కదా, శ్రీకృష్ణుడు అన్నాడు, ఒరేయ్ నువ్వు ఇంతగానం చేస్తున్నావు కదా, నాకు ఓ పని చేయి, నీకు ఒక గురువు కావాలా అన్నాడు. ఆయన అన్నాడు, మీకు ఏమైనా పిచ్చా, మీరే పక్కన ఉంటే రోజు నేను నైవేద్యాలు అన్నీ పెడుతున్నాను, ఇంకా నాకు గురువు ఏంటి అని అన్నాడు. లేదా గురువు యొక్క ప్రాముఖ్యత వేర్రా అంటే, నాకు అదంతా అవసరం లేదు, గురువు అధ్యయం వద్దు, మీరే నాతో ఉన్నారు కదా అని ఆయన సైలెంట్ అయిపోయినాడు. ఉదయం లేచాడు నామదేవ్, స్నానం సంధ్యం అన్నీ వార్చుకున్న తర్వాత మంచి గంధాన్ని తీసి ఒక గిన్నెలో తీసేసి గుడికి వెళ్ళి స్వామివారికి పూద్దామని చెప్పేసి దాన్ని సిద్ధం చేసుకున్నాడు. తీసుకొని అక్కడికి గుడికి వెళ్ళిన తర్వాత అన్ని పూజా సామాన్లు అవన్నీ తీసిన తర్వాత ఆ గంధం తీస్తారు కంటే దాంట్లో ఒక బొద్దింకు ఉంది. ఏముంది, బొద్దింకు ఉంది. అరే స్వామివారికి పూసే గంధంలో బొద్దింకు ఏంటని చెప్పేసి ఆ బొద్దింకని తీసి నాలుగు కొట్టాడు, ఓకేనా. నాలుగు కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళాడు, గర్భగుడిలోకి వెళ్ళేసి అక్కడ స్వామివారికి అలంకరణ చేద్దామని చెప్పేసి కూర్చునేసరికంటే స్వామి లేడు, అక్కడ వెనకాల పోయి పడుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడని ఎదిగితే అక్కడ లోపల కూడా ఏమైంది స్వామి అన్నాడు. అంటే ఎవడోరా నన్ను తీసి నాలుగు కొట్టాడు, నాకు నడుము దెబ్బ తగిలింది. అదేంటి ఎవడాడు కొట్టాడు, నేను వాడు పని చెప్తాను అనగానే ఎవడా కాదురా నువ్వే అన్నాడు. నేనైతే ఇప్పుడు వచ్చి వచ్చాను కదా, నీకెక్కడ కొట్టాను నేను, ఇప్పుడే కదా మనం చూసుకుంది లేవగానే. అంటే ఆయన అన్నాడు, అరే నీకు ఇంతకుముందు చెప్పాను కదా గురువు కావాలని, కాబట్టి అందుకని చెప్పేసి నేను బొద్దింక రూపంలో వచ్చాను రా,
నువ్వు నన్ను చూడలేదు బొద్దింకరుకొని తీసి నాలుగు కొట్టావు, నన్ను అడిగి విరిగిపోయింది అన్నాడు. అయ్యో స్వామి అని అన్ని సపర్యాలు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలన్నాడు, నీ గురువు కావాలి కంపల్సరీ అన్నాడు. అనగానే సరే అని చెప్పేసి ఈయన దేశ సంచారానికి బయలుదేరాడు. బయలుదేరుతుంటే వెళ్తూ ఏమైందంటే ఒక ఊరవతలకి వెళ్ళేసి ఊరు బయట హనుమాలయాలు ఉంటాయి కదా మనకు దాదాపు. ఆ మధ్యాహ్నం ఆకలైంది అక్కడ హనుమాలయం దగ్గర కూర్చొని ఆ యొక్క భోజనం చేద్దామని చెప్పేసి మూట విప్పాడు. ఆ మూట విప్పితే ఆ మూటలో రొట్టె ఉంది, బెల్లం ఉంది. ఎమ్మటే ఒక కుక్క వచ్చింది. కుక్క వచ్చేసి ఆ రొట్టెని నోట్లో ఖర్చుకొని పరిగెత్తి ఈయన స్వామి ఆగండి, ఆ రొట్టెలో కొంచెం బెల్లం పెట్టుకొని తినండి, స్వామి ఆగండి కొంచెం బెల్లం పెట్టుకొని తినని ఆ కుక్క వెనకాల పరిగెడతానే ఉన్నాడు. పరిగెత్తి మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాగింది కుక్క. అది అప్పుడు మళ్ళీ ఈయన కూడా ఆయాసపడుతూ ఆ కుక్క ముందుకు నిల్చొని అయ్యా కొంచెం బెల్లం పెట్టుకొని తినండి టేస్టీగా ఉంటుందన్నాడు. ఆ కుక్క నోట్లో రొట్టె పెట్టుకొని అలాగే ఉంది కదా, అలా చూస్తూ నవ్వుతూ స్వామిగా తయారైపోయింది. అప్పుడు అన్నాడు స్వామి, అప్పుడు ఆ బొద్దింక రూపంలో వచ్చినప్పుడు నువ్వు గుర్తుపట్టలేదు కదరా, ఇప్పుడు నేను కుక్క రూపంలో వస్తే గుర్తుపట్టవలేదు. అంటే ఎప్పుడైతే నువ్వు ఋతంబర మనం చెప్పుకున్నాం కదా, అన్నిటి పట్ల ఇరక కలిగి ఉంటావో నువ్వే సర్వంతర్యామిగా తయారవుతావు. రుకారో అంధకారస్య రుకారో అన్నివర్ధన అని చెప్పేసి, అంటే చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించేవాడు గురువు. అర్థమైందా? ఇప్పటివరకు మనం ఏ చీకట్లో ఉన్నాం? ఆర్థిక ఇబ్బందులు, పేదరికము, అప్పులనే చీకట్లో ఉన్నాం. దాని నుంచి మనం ఏం చేసాం? వెలుతురు వైపు నడిచాం. ఎవరు నడిపించారు? ఏ గురువు? నేను కాదు, యూనివర్స్ నుంచి వేదాలు వచ్చినాయి. ఆ వేదమే గురువు. ఆ వేదాలు ఉపనిషత్తుల రూపంలో, అంటే ఆ వేదాలను విభజించినప్పుడు వేదాలు కూడా మనకు అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే ఉపనిషత్తుల్ని చదవాలి. ఓకేనా? ఉపనిషత్తులు కూడా మనకు అర్థం కాలేదు, పురాణాలని చదవాలి. పురాణాలు కూడా మనకు అర్థం కాలేదు, ఇతిహాసాలని చదవాలి. ఇతిహాసం అంటే ఇది ఇలాగే చెప్పబడింది. రామాయణం ఉంది, ఇతిహాసం. అర్థమైందా? మహాభారతం ఉంది, పురాణం. అర్థమైందా? రామాయణం ఇది ఇలాగే చెప్పబడింది, అంటే అలా జరిగింది కాబట్టి అలాగే చెప్పబడింది. పురాణంలో చాలా కల్పితాలు ఉంటాయి కాబట్టి అవి కూడా మీకు అర్థం కాలేదు. అప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని పరిశీలించాలని చెప్పింది శాస్త్రం. అప్పుడు కూడా ఇంకా మీకేం అర్థం కాలేదు, అప్పుడు మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని పాటించమని చెప్పింది. కాబట్టి మన సబ్జెక్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? మనం వేదం నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి వేదం నుంచి మనకు అర్థం కాకుండా చివరిలో అక్కడ కూడా ఏం చెప్పబడిందంటే నీ ఇన్నర్ మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే చేయమని చెప్పింది వేదం. వేదం అనేదే మనకు ఏదైనా సరే, వేదం అనేదే శృతి. శృతి అంటే ఏంది? అది రాయబడలేదు, చెప్తే వింటూ దాన్ని పాటించడం అయింది. ఆ తర్వాత ఋషుల నుంచి మన దాకా వచ్చింది. కాబట్టి మన సబ్జెక్ట్ అంతా వేదానుసారంగానే వేదానుగతంగానే నడుస్తుంది. కాబట్టి ఆ వేదాలని డివైడ్ చేస్తూ మొత్తం వేదాలన్నీ ఏం వేదాలు చెప్పండి? ఋగ్వేద, యజుర్వేద, సామవేద. వేదాలు ఈ 3 మాత్రమే, 4 కాదు. చాలామందికి తెలియదు. ఈ యొక్క వేదాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 మాత్రమే. వీటి యొక్క సారం లాస్ట్ అధర్వణ వేదం. సామవేదం ఏమో సంగీతం గురించి వాటి గురించి చెప్తుంది, యజుర్వేదం ఏమో సైన్స్ గురించి చెప్తుంది. అలాగే మనకి ఋగ్వేదం ఏదైతుందో మన యొక్క విధి విధానాల గురించి చెప్తుంది. అలాగే అధర్వణ వేదం, వీటి యొక్క సారం అధర్వణ వేదం, అది మొత్తం మంత్రశాస్త్రం గురించి చెప్తుంది. అంటే మన విమానాలు ఎలా తయారు చేయాలి, మనం ఎలా జీవించాలి, మన జీవన విధానాన్ని మనం ఎలా మార్చుకోవాలి, ఒక్కొక్క వేదం ఒక్కో రకంగా మనకు చెప్పబడింది. మీకు ఈజీగా అర్థం కావాలంటే మనకు దాశరథి రంగాచార్య గారిది వేదం అనే ఒక జీవననాదం అనే ఒక బుక్ ఉంటుంది, తీసుకొని దాన్ని కంప్లీట్గా చదవండి. అంటే అద్భుతంగా ఉంటుంది. మన యొక్క జీవన విధానాన్ని మన అనుగుణంగా మనం ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి వేదంలో ఏం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ వేదాలన్నింటినీ మనకు అందించాడు. కాబట్టి అలాగే ఆ వేదం నుంచే మన యొక్క సబ్జెక్ట్ని అంతా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద కుటుంబం తయారైంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఆ వేదవ్యాసుడికి వినమ్రంగా తల ఉంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా ఆయన్ని ఒక్కసారి కృతజ్ఞతలు చప్పట్లు పట్టండి. ఈరోజు గురు పౌర్ణిమ లేదు, మళ్ళీ నాకు క్లాస్ లాగానే ఉంది. అంటే ఏమైపోయిందంటే గెస్ట్ చేసింది ఒకటి, జరిగింది ఇంకోటి, దాంతో ఉన్న పనులకి ఇక్కడనే మార్చాం. కాబట్టి సేమ్ స్టేజ్, సేమ్ జనాలు 4 పక్కల. కాబట్టి నేను చెప్తున్నాను కదా, చాలా పెరిగింది. నిన్న రాత్రి 11:30కి నేను సుమన్ టీవీలో షూట్ చేసి వచ్చాను. ఆ విచిత్రం ఏంటంటే నా లైఫ్ మొత్తం దాంట్లో ఇచ్చారు.
దాదాపు గంటన్నర వీడియో. అది ఎంత? మన వీడియో వచ్చి 10 నిమిషాలే. అది సీఈఓస్ బుక్ అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేశారు. రాత్రి 11:30 వరకు దాదాపు గంటన్నర వీడియో. మీరు అందరూ అనుకుంటారు కదా అనంతకృష్ణ స్వామికి ఏంది అంత బాగానే ఉన్నాడని. దాంట్లో కొద్దిగా మన సాడి కూడా చెప్పాల్సి వచ్చింది. అంటే మనం ఎక్కడెక్కడ లాస్ అయినాం, దాన్ని ఎలా అధిగమించాం. వేరే ఇంటర్వ్యూలాగా అయ్యో అని చెప్పేసి మొత్తం ఏడ్ చేసి తూట్ చేసి అట్లాంటిది ఏం లేదు. కాకపోతే నా జీవితానికి కొద్దిగా ఆ సబ్జెక్ట్ కంపల్సరీ అక్కడ చెప్పాలి కాబట్టి కొన్ని చెప్పాల్సి వచ్చింది. ఈరోజు రిలీజ్ అవుతుంది వదరా అరవింద్, ఈరోజు రిలీజ్ అవుతుందా? కంపల్సరీ. మరి వాళ్ళందరూ కాకపోతే మీ పని ఉంటుంది. దాంట్లో అమ్మ కూడా మేము ఎలా బాధలు పడ్డాము ఏంటనేది కూడా అమ్మగారు కూడా వచ్చి అమ్మగారు కూడా షూటింగ్ చేసుకున్నారు. చిన్న చిన్న బైట్స్. ఆ ఎక్సలెంట్ వీడియో ఒకసారి చూడండి. చూస్తే మీకు ఏమవుతుందంటే డబ్బులు వస్తాయని నేను చెప్పను కానీ ధైర్యం మాత్రం వస్తుంది. గోల్డ్ మెంబర్షిప్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ మెంబర్షిప్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఓకే, గోవాకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాగానే వచ్చారు గోవా వాళ్ళు. ఊరికే చేతులు లేపుతున్నారా? చెప్పిన అన్ని టాస్కులు అన్నీ కంప్లీట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంకా 4 రోజులు ఉంది. ఇవాళ ఎన్నో తారీఖు 21. ఇంకా 9 రోజులు ఉంది. గోల్డ్ కొనాలి. కొనకపోతే గ్రూప్లోంచి బయటికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా లేదా? దాంతోపాటు మళ్ళీ నెక్స్ట్ అంటే నేను జస్ట్ మీకు అలవాటు కావడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఫస్ట్ నుంచి టాస్కులు అనేటివి చాలా హార్డ్గా ఉంటాయి. అర్థమవుతుందా లేదా? నేను 10:30 మెడిటేషన్ ఎంతమంది చేశారు? పక్కా చేశారా? పక్కా. నేను ఎంతమందికి కనిపించాను? ఎవరికి కనిపించలే? దరిద్రమైంది. కనిపిస్తాం మళ్ళీ పట్టుకొని కూర్చుంటారు. ఎక్సలెంట్ మ్యూజిక్ అండి. దాంతో ఏమవుతుందంటే మనం అప్పుడు అక్కడ పైనల్ గ్లాండ్ యాక్టివేట్ చేసినప్పుడు ఓ మ్యూజిక్తో బాడీ అంతా క్లెన్సింగ్ అయింది. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి నేను ఒక చక్కని మ్యూజిక్ ఇస్తాను. ఓ త్యాగరాజ కీర్తన కావచ్చు, లేకపోతే ఫ్లూట్ కావచ్చు, అంటే హరిప్రసాద్ చౌరసియా బాన్సరీ కావచ్చు, ఇట్లాంటి ఏమైనా మంచి మంచి లేదా ఫారిన్ కంట్రీస్ కూడా నేను మంచి మ్యూజిక్ ఇస్తాను. దాని సందర్భంగా మళ్ళీ గోవా గ్రూప్ అందరికి కూడా నేను ఎవ్రీ మంత్ ఒక 10 నిమిషాలు మీటింగ్ పెడతాను. ఖచ్చితంగా పాటించాలి. మా గోవా గ్రూప్ వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అందరూ. వీళ్ళందరూ 6 నెలల్లో ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతున్నారు. ప్రోగ్రామ్ అంతా డిజైన్ అలా తయారు చేయబడింది. కేవలం గోవా క్లాసే కాదు, గోవా క్లాస్ తర్వాత 6 నెలలు వీళ్ళందరినీ పట్టి ఉంచి ఖచ్చితంగా వీళ్ళందరినీ కోటీశ్వరులు చేసి వీళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేసి నేను గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు తీసుకోబోతున్నాను. ఆల్రెడీ గిన్నీస్ బుక్ అవార్డు నా పక్కనే ఉంది. నేనే దాన్ని లోపల పెట్టాను. ఎందుకంటే కనీసం ఒక వీడియోలు కావాలి, మనం ఒక రికార్డు సాధించాలి, అప్పుడు చూపిద్దామని. ఎందుకంటే ఎప్పుడో వచ్చారు వాళ్ళు, సార్ మీకు గిన్నీస్ వరల్డ్ రికార్డు ఇస్తామని చెప్పాను. నేనే ఆపాను, ఆగండి ఆగండి అని ఆపాను. అంతకంటే మించి ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. నాకైతే పద్మభూషణ్కి వెళ్ళాలని బాగా కోరిక. ఓకే ఫ్రెండ్స్, ఈ సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికి కూడా మరీ శుభాకాంక్షలు. దాంతోపాటు మీరందరూ కూడా ధనవంతులుగా వర్ధిల్లాలని, మీ యొక్క వంశం కూడా ఇంకా వర్ధిల్లాలని ఆది గురువు అన్నట్టు వేదవ్యాసుడితో పాటు అందరి యొక్క గురువుల యొక్క కృపాకటాక్షాలు మీ దగ్గర ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలీదు, విచిత్రం ఏంటంటే స్టార్టింగ్లో 2 రోజులు క్లాస్ ఉండేది. అప్పుడు మనం అఫర్మేషన్ చెప్పించేది. రోజు మెడిటేషన్కి ముందు మనం ఏం చెప్పించేదంటే ఈ విశ్వంలో ఉన్న సకల గురువులు అంటే అది ముస్లిం గురువు కావచ్చు, ఇంకా క్రిస్టియన్ గురువు కావచ్చు, మన గురువు అంటే గురుమండలం అనేది ఒకటి ఉంటుంది మనకి ఆకాశంలో. నేను మన స్పెషల్ క్లాస్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. గురుమండలాధిష్టాన దేవత అమ్మవారు అక్కడ ఉంటారు. ఆ తర్వాత గురుపాదాలకి మొత్తం అందరూ నవావరణ తంత్రంలో అందరూ అమ్మవారికి నమస్కరిస్తారని చెప్పేసి నేను స్పెషల్ క్లాస్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ గురుమండలంలో అందరు గురువులు అక్కడే ఉంటారు. తర్వాత ఏం చెప్పాను, సకల భూత ప్రేత పిశాచాలన్నిటికీ. ఎందుకంటే ఎవడేదో మీకు ప్రయోగం చేశాడని ఒక ఫీలింగ్ ఉంది, లేదంటే ఎవరు ఏదో పట్టింది అది ఫీలింగ్ ఉంది. వాటన్నిటికీ ఎవడన్నా నమస్కారం చేస్తాడా? మనం చేస్తాం కాబట్టి మన జోలికి రావాలి. అర్థమైందా? ఇప్పుడు మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ముక్కోటి దేవతలకు ఉన్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పాలి మనం. ఇప్పుడు ఏమైపోయింది, అందరికి వచ్చేసిందా లేదా? ఇది సంకల్పం చేసేది మనం. వీళ్ళందరూ కూడా మనం చెప్పేది ముక్కోటి దేవతలకి, అనేక భూతప్రేత పిశాచాలకి, ఈ విశ్వంలో ఉన్న భూతప్రేత పిశాచాలకి, అనేక గురువులకి. అర్థమైందా? మీ ఆశీర్వాదాలు నిరంతరం మా పైన ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అయిపోయింది. ఇప్పుడు మీరు ఎటు వెళ్ళినా సరే మీరు హ్యాపీగా ఉంటారా లేదు? ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా.
కాబట్టి ఈ విశ్వంలో ఉన్న సకల గురువుల యొక్క కృపాకటాక్షాలు మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ కూడా ఇంకా 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 సంపాదించాలి. ఇప్పటికి దాదాపు మ్యాక్సిమం ఒక ఇంతకుముందు ఉన్న దానికంటే ఒక లెవెల్కి వచ్చారో లేదో మనస్ఫూర్తిగా చెప్పండి. కనీసం తృప్తిగా తింటున్నారు. ఇంతకుముందులాగా ఎత్తుకునే పరిస్థితి లేదు. అవునా కదా? మాట్లాడరండి. మీరు ఏం మాట్లాడకపోతే ఇంకా రాలేదా అక్కడికి అనుకుంటున్నారు. వచ్చారా లేదా? నిజాన్ని చెప్పండి. రైట్. అందరితో పాటు మీరు తలకాయిపోద్దు. వస్తారు వచ్చినా అని చెప్పండి, లేకపోతే వదిలిపెట్టండి. వచ్చారు కాబట్టి ఇక్కడి దాకా వచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కరు చాలా దూరం నుంచి వచ్చారు. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, చాలా ఉంది. అంత దూరంకి వెళ్ళి గురు కార్యక్రమం రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ అందరితో స్పెండ్ చేయడానికి, ఇక్కడ హోటల్ తీసుకోవాలంటే మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు రావడం అనేది మొదలవుతుంది. వీళ్ళందరూ కాబోయే ఈశ్వరులు. మనకు అదృష్టం లేదు, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, ఇప్పుడు వాళ్ళకి అందిస్తున్నాం. అందరు పిల్లలు కూడా డబ్బులు ఎక్కెడుతున్నారు, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. అవతారం సంసారసారేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీ విశ్వా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.